ఏ జీవా ఏంటా కాఫీలో ఈగపడింది? అప్పడాల కర్ర కాఫీలో ఈగ కాకపోతే నువ్వు ఇచ్చే రూపాయలకు ఏనుకొచ్చి పడుద్దా? తాగవే బాబు. ఏ జీవా ఇడ్లీ అంటే ఇంత చిన్నగా ఉంది? ఇడ్లీ చిన్నది కాదు బాబు, ప్లేట్ పెద్ద చేసాం, ఇడ్లీ చిన్నదిగా కనపడుతుంది. కొత్త ప్లేట్ కనపట్టాలా? అరే గురువు గారు కోపంగా ఉన్నారు, 2 బకెట్ సాంబార్ పోయిండ్రా. అరే అమ్మలు వచ్చారు, అమ్మలు. కూర్చోండి అమ్మా కూర్చోండి. అరే బృందకి బ్రూ, కమలకి కాఫీ, రాధకి రాగి మాల్ట్, భానుమతికి బాదం ఘీ. అది పెసరా. ఓకే. వింటే భారతం వినాలి, తింటే ఈ క్యాంటీన్ లో టిఫిన్ తినాలి. ఏమంటారు మాస్టారు? మీరు ఎస్ అంటే నేను చూస్తే చిచి ఎస్ఏ తమరు చూస్తుంటారు నాకు తెలుసు కానీ పదండి. పదండి. ఏంటి మేషారు కసుపుసులు ఆడుకుంటున్నారు? ఏ టిఫిన్ కావాలా? ఇడ్లీ ఉప్మా, పూరి, కూర కుర్మా, కూర మసాలా కూర, మామూలు కూర. చెప్పి పడతాను. మీ చెప్పా నా చెప్పా? ఏమిట్రా మాటలు ప్రిన్సిపల్ గారిని పట్టుకొని? తప్పానండి, ప్రిన్సిపల్ గారిని అనకూడదు. మిమ్మల్ని అన్నా పర్వాలేదు. ప్రిన్సిపల్ గారు 2 పూరి, తెలుగు మేషారు ఉత్త కర్రీ. ఇక్కడ మంచినీళ్ళు. అలపత్రి పాప, చట్నీ తాగకూడదమ్మా, తినాలి. మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ కళ్యాణ్, నీ చేయి పడగానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి. బావ చేయబడితే ఎక్కిలే కాదు ఏమైనా అయిపోతాయి. చేతిలో ఉంది. డిస్కా డిస్కా డిస్కా. కళ్యాణ్ మాకు ఏవో చెయ్యి. జీవా చూసుకోరా. మా బావ చేయనోటే, నా చేయనోటే. నేను వేసిన చెయ్యి. చాలేవయ్యా, మాకెప్పుడు ఆగిపోయాయి ఎక్కిళ్ళు. మరి మా బావ పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవ సందర్భంగా కళ్యాణ్ తన మిత్ర బృందంతో కలిసి ఇచ్చే సంగీత కార్యక్రమం ఇంకొద్ది సేపట్లో మొదలవుతుంది. ఇదే కళాశాలలో చదువుకొని ప్రముఖ సినీ నటిగా వెలుగొందుతున్న కుమారి రమ్యకృష్ణ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నా ధన్యవాదాలు.